అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ఇక్కడైతే హైదరాబాద్ హైడ్రా తరహాలో అయితే అధికారులు అయితే ముందడుగు వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అంతేకాకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అయితే అధికారులు రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్తో పాటు మున్సిపల్ అధికారులు అయితే బఫర్ జోన్తో పాటు కొంతవరకు ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ కట్టడాలకైతే చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మీద మనం వేములవాడలోని మూలబాగు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి అయితే మహాలక్ష్మి ఆలయం నుంచి అయితే మల్లారం రోడ్ వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర అయితే అక్రమ కట్టడాలను అయితే అధికారులు అయితే గుర్తిస్తున్నారు. హైడ్రా తరహాలో అయితే కూల్చివేతకైతే సంసిద్ధం అవుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడైతే చాలా వరకు అయితే మూలబాగును ఆనుకొని అయితే చాలా వరకు అక్రమ కట్టడాలు అయితే నిర్మించారని అయితే కొంతవరకు అయితే అభియోగాలు అయితే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే చర్యలు అయితే తీసుకోవడానికి అయితే సంసిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే హైడ్రా తరహాలో, హైదరాబాద్ హైడ్రా తరహాలో అయితే అధికారులు అయితే మూడో కన్ను తెరవడానికి అయితే సంసిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కొంత అక్రమ కట్టడాలు నిర్మించిన వారైతే కొంత భయపడుతున్న పరిస్థితి అయితే వేములవాడ నెలకొంది. మల్లారం రోడ్డు నుంచి అయితే వేములవాడ మండలం మల్లారం నుంచి మహాలక్ష్మి ఆలయం వరకు దాదాపు 5 కిలోమీటర్ల వరకు అయితే మూలబాగును ఆనుకొని బఫర్ జోన్ కావచ్చు, అదే కూడా ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను అయితే అధికారులు గుర్తిస్తున్నారు. ముందుగా తొలుత అయితే రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి హద్దులను అయితే గుర్తించిన తర్వాత ఎవరైతే ఆక్రమించారో, అంతేకాకుండా అక్రమ కట్టడాలు అయితే ఎవరైతే నిర్మించారో అన్న కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే బఫర్ జోన్ కావచ్చు, అంతేకాకుండా ఎఫ్టీఎల్ అక్రమ కట్టడాలు కట్టిన వారైతే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అయితే కొంతవరకు అయితే మాజీ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ సైతం దాదాపు 30-35 సంవత్సరాల క్రితం అయితే వేములవాడ మూలబాగును ఆనుకొని అయితే నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఇదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వస్తుందా లేదనైతే కొంత వేములవాడలో చర్చనీయ అంశం అయితే మొదలైతే మరొక విషయం అయితే అది బఫర్ జోన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా కూలగొడతానైతే ఒక చర్చ సైతం కొనసాగుతుంది సోషల్ మీడియాలో. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అయితే ఇటు స్థానికులు అయితే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కొంత ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అయితే మూలవాగుకు సంబంధించి అయితే కొంతవరకు అయితే వాగు రాకపోవడం కావచ్చు, అంతేకాకుండా అధిక వర్షాలు లేకపోవడం వల్ల అయితే ఇక్కడికైతే అధిక మొత్తంలో నీళ్ళు అయితే రావట్లేదు. ఇదే అదునుగా చూసుకొని అయితే కొంతమంది అయితే ఇక్కడ అక్రమ కట్టడాలకైతే ముందడుగు వేస్తున్నారు, అక్రమ కట్టడాలు అయితే నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడికి సంబంధించి అయితే కొంతవరకు బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ అయితే అక్రమ కట్టడాలు సైతం కొన్ని నిర్మించారు. గతంలో అయితే వీటిని అయితే గుర్తించడం జరిగింది. తర్వాత అయితే వీరైతే కొంత కోర్టు నుంచి అయితే అనుమతులు అయితే తీసుకోవడం జరిగింది. కోర్టు అనుమతుల నేపథ్యంలో అయితే కొంతమంది వరకైతే వీరికైతే ప్రస్తుతం అయితే కొంత పాస్ చేశారు. కొంతవరకు అయితే అక్రమ కట్టడాలు అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా కొంతవరకు అయితే ఇక్కడికైతే మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇతరత్ర అయితే పర్మిషన్లు అయితే ఇవ్వడం జరిగింది. వీరికి సంబంధించి సైతం ఎటువంటి చర్యలు తీసుకోకుండా, అంటే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అయితే కూల్చేస్తున్నారు. అయితే కొంత చర్చ అయితే మొదలైంది. ఏదేమైనప్పటికైతే ప్రస్తుతం అయితే వేములవాడలో హాట్ టాపిక్గా మరి హైడ్రా తరహాలో కూల్చివేతలైతే వేములవాడలో కొనసాగిస్తారా, మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది చర్చ మొదలైంది. ఇప్పటికీ అధికారులు అయితే పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు, హద్దులు అయితే చూస్తున్న పరిస్థితి సైతం నెలకొంది. మరి ఇదే అంశానికి సంబంధించి అయితే రెవెన్యూ కావచ్చు, అంతేకాకుండా ఇతర అధికారులు అయితే దీనిలో అయితే పాల్గొన్నారు. డిఈ రామచంద్రం అయితే ఇరిగేషన్ సంబంధించి అయితే మరి ఏం చెప్తారనేది ఒకసారి వారి మాటల్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వేములవాడ శివార్లో గల వాగు మూలవాగు సర్వే చేయడం జరుగుతున్నది. ఇందులో అప్లికేషన్స్, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అందులో దానికోసం సర్వే చేయడం జరుగుతున్నది. మరియు బఫర్ జోన్స్ కూడా డిక్లేర్ చేయడం కూడా జరుగుతుంటుంది. అంటే ఫస్ట్ రెవెన్యూ సైడ్ నుంచి మ్యాప్ హద్దురాలు నిర్ణయించడానికి సర్వే చేస్తున్నాము. ఎక్కడి నుంచి చెప్పండి సార్? ఇప్పుడు మొత్తం అక్కడ ఏది మల్లారం అక్కడ మల్లారం రోడ్ కాడికెళ్ళి ఇక్కడ వరకు చేయడం జరుగుతుంది. మొత్తం నాలాపుట్టు మొత్తం మహాలక్ష్మి గుడి మహాలక్ష్మి గుడి వరకు ఇంకా దాటి కూడా చేస్తాం. ఏమి ఉద్దేశం సార్? అంటే మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్ కలెక్టర్ గారు ఇది సర్వే చేసేసి రిపోర్ట్ చేయమని చెప్పారు. ఇది అద్దురాలు నిర్ణయించిన తర్వాత దాన్ని బఫర్ జోన్ అనేది క్లియర్ చేస్తారని చెప్పి చెప్పారు. అంటే నెంబర్ వైజ్గా చేస్తున్నాము. ఇంచుమించు అంటే వాగు ఏరియా కోసము ఇంచుమించు 5 కిలోమీటర్స్ వరకు చెరువులు, నాలాలు, చెరువులు, మూలబాగు మున్సిపల్ సంబంధించిన పరిధిలోని మొత్తం చేయాలని చెప్పారు. ఓన్లీ రిపోర్ట్ తీసుకుని సార్ అంటే అక్రమ గురైన గుర్తించారా సార్? ఏమన్నా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం చేయలేదు. ఓన్లీ డిజిపిఎస్ సర్వే నడుస్తున్నది. అంటే ఇప్పటివరకు ఎన్ని సర్వే చేశారు? ఎన్ని ఇల్లు అని అంటే ఇల్లు అన్నట్టు లేదు, కొన్ని ఇల్లు తీసుకున్నాము. ఓన్లీ సర్వే నెంబర్ వైజ్గా మేము డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాము.
హద్దులు నిర్ణయిస్తాం. హద్దులు నిర్ణయిస్తారు. మీ అందరూ సర్వే ప్రకారం ఎన్ని ఎకరాలు ఉంటాయి సార్? మొత్తం 50 ఎకరాల వరకు ఉంటుంది, అంటే ఇంచుమించు. కాబట్టి ఇప్పుడు నమ్మాలు ఫీజ్ చేసిన తర్వాత మనకు బఫర్ జోన్ అనేది మనకు తెలియపరుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.